నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను భానుశ్రీ. ఇక అనంత్ అంబానీ గురించి మాట్లాడుకుంటే అనంత్ అంబానీ కొత్తగా పాదయాత్ర చేయబోతున్నాడు. ఇదంతా మాట్లాడుకునే ముందు మనం ఇంకోటి మాట్లాడుకోవాలి. ఇక ఆసియాలోనే అత్యంత సంపన్నుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మనందరికీ తెలుసు. అయితే అంబానీ చిన్న కుమారుడైనటువంటి అనంత్ అంబానీ తాజాగా పాదయాత్ర చేపడుతున్నారు. ఎందుకు మరి పాదయాత్ర అంటే ఏం కోరుకున్నా క్షణాల్లోనే ఆయనకు దగ్గర వచ్చేంత స్టేటస్ ఉన్నప్పటికీ కూడా ఇతడు గుజరాత్లోని జామ్నగర్ నుంచి ద్వారకా వరకు కూడా మొత్తంగా 140 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టబోతున్నారు. అంటే 140 కిలోమీటర్ల మేర నడుస్తూ వెళ్ళబోతున్నట్లయితే ప్రకటించారు. ఇక మరో 2 లేదా 3 రోజుల్లో కూడా అక్కడికి చేరుకొనున్నట్టు అనంత్ అంబానీ అయితే పూర్తిగా ప్రకటన అయితే విడుదల చేశారు. అనంత్ అంబానీ ఆ ద్వారకాధీశుడిని ప్రార్థించుకోబోతున్నట్లయితే ప్రస్తుతానికి తెలుస్తోంది. మరి ఏం కోరుకొని ఆయన ఈ పాదయాత్ర చేపట్టారో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. జామ్నగర్ నుంచి ద్వారకాకు అనంత్ అంబానీ పాదయాత్ర దేనికోసం చేయబోతున్నారు అని ఇప్పుడు బయట పూర్తిగా అయితే టాక్ వినిపిస్తోంది. మరి ముఖేష్ అంబానీ రెండో కుమారుడైనటువంటి అనంత్ అంబానీ మార్చి 28వ తేదీ శుక్రవారం రోజు నుంచి కూడా తన పాదయాత్రను ప్రారంభించారు. మనందరం చూస్తూనే ఉన్నాం రోజువారీగా. ఇక ముఖ్యంగా గుజరాత్లోని జామ్నగర్ ఇంటి నుంచి ఆయన నడక ప్రారంభించాడు. అక్కడ నుంచి ఆయన నడక అనేది అయితే మొదలైంది. ఇక మొత్తంగా 140 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ద్వారకాకు వెళ్ళనున్నట్లుగా అయితే సమాచారం. అయితే ఈ విషయం ముందుగానే తెలుసుకున్నటువంటి పోలీసులు ట్రాఫిక్ నివారించడానికి, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి, ఎందుకంటే అది పూర్తిగా వాళ్ళ బాధ్యత కాబట్టి వాళ్ళు ముందుగా అయితే కొన్ని చర్యలు అయితే చేపట్టబోతున్నారు. ఇక Z+ భద్రత అనేది కూడా కల్పించబోతున్నట్టుగా పూర్తిగా అయితే సమాచారం. అట్లనే స్థానిక పోలీసులు సైతం ఆయన పాదయాత్రకు గస్తీ కాస్తున్నట్టుగా కూడా పూర్తిగా అయితే తెలుస్తోంది. ఇక రోజు కేవలం 10 నుంచి 12 కిలోమీటర్లు మాత్రమే నడుస్తున్నటువంటి అనంత్ అంబానీ ఇప్పటికే సగం దూరం అయితే పూర్తిగా చేరుకున్నారు. ద్వారకా వెళ్ళడానికి ఇంకో 2 నుంచి 4 రోజుల పాటు కూడా అవకాశం అనేది అయితే ఉంది. అంటే ఆయన పూర్తిగా ద్వారకాకు చేరుకోవడానికి ఇప్పటికే సగం దూరం అయితే ఆయన పూర్తిగా పయనించారు. ఏది పాదయాత్ర ద్వారా. ఇక 4 రోజుల్లో ఆయన ద్వారకాకి చేరుకునేటువంటి అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఇక అయితే రోజంతా హోటళ్లలో రెస్ట్ తీసుకుంటూ కేవలం అర్ధరాత్రులు మాత్రమే ఆయన పాల్గొంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక అసలే ఎండాకాలం కాబట్టి ట్రాఫిక్ సమస్యలు వీటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని అర్ధరాత్రి మాత్రమే తన పాదయాత్ర కొనసాగిస్తున్నట్లు కూడా పూర్తిగా తెలుస్తోంది. ఇక తన పాదయాత్ర గురించి అనంత్ అంబానీయే నేరుగా మాట్లాడుతూ కూడా దీని గురించి వివరించారు. జామ్నగర్లోని తన ఇంటి నుంచి ఈ యాత్రను ప్రారంభించినట్లు, అదేవిధంగా ద్వారకా వరకు ఈ పాదయాత్ర కొనసాగిస్తానని కూడా నేరుగా తనే చెప్పడం జరిగింది. ఇక ఇంటి నుంచి బయలుదేరి నేటితో 5 రోజులు కూడా పూర్తి చేసుకున్నారు. మరో 2 లేదా 4 రోజుల్లో ద్వారకాకు చేరుకోబోతున్నానని కూడా స్పష్టం చేశారు. అయితే తను ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా ద్వారకాకు వెళ్ళి ఆ స్వామివారిని ప్రార్థించుకుంటారట. అలా చేస్తే తాను తలపెట్టినటువంటి కార్యం విజయవంతంగా పూర్తవుతుందని తను గట్టిగా అయితే నమ్ముతున్నారు. కొన్నాళ్ళ నుంచి తను నమ్ముతున్నారు కాబట్టి అట్లానే ఎలాంటి సమస్యలు తలెత్తవని తాను నమ్ముతానని కూడా పేర్కొన్నారు. అలాగే ఏప్రిల్ 10వ తేదీన అనంత్ అంబానీ తన 30వ పుట్టినరోజును కూడా ద్వారకాలనే జరుపుకుంటారట. అది కూడా ప్రకటన ద్వారా ఆయన విడుదల చేయడం జరిగింది. ఇక ఈరోజు ఆలయంలో ప్రత్యేక పూజలు, అదేవిధంగా ప్రత్యేక పూజలు కూడా నిర్వహించనున్నారు. ఇక చూడాలి మరి ఎంత ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుగుతాయనేది. ఇవన్నీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మరొక 2-3 రోజుల పాటు కూడా వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీఎం టుడే.